హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే గురువారం రోజు వీడియో అండి. గురువారం వంట వీడియో ఇది. నిన్న మార్నింగ్ పూజ వీడియో వరకు మాత్రమే వచ్చింది. సో ఇదైతే గురువారం రోజు చేసిన వంట, పచ్చి పులుసు అలాగే ఆలు ఫ్రై అండి. సో దానికోసం అయితే పచ్చి పులుసు కోసం వంకాయ అయితే ఇలాగా కాల్ చేసి అదే పైన పీల్ తీసుకుని ఇప్పుడు పచ్చి పులుసు అయితే చేసేస్తానండి. సో కాల్ చేసింది అంతా కూడా ఇలా పీల్ చేసేయాలి, పైన లేయర్ అంతా కూడా తీసేయాలి. ఇదంతా తీసి ఇలా పచ్చి పులుసు అయితే రెడీ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. అలాగే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వంకాయ పచ్చి పులుసు విత్ ఆలు ఫ్రై సూపర్ కాంబినేషన్ ఇది. సో అలాగే నిన్న మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇంకా ఊతప్పం. సో ఊతప్పం కూడా వేసేసుకుని ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చూడడానికి చిన్నగా కనిపిస్తాయి, తింటాం కూడా. కొంచెం టేస్ట్ కోసం దానిపైన జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కొంచెం క్యారెట్ వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న చిన్నగా తింటారు. సో టేస్ట్ బాగుంటేనే కదండి ఏ టిఫిన్ అయినా, ఏ టిఫిన్ కానీ ఫుడ్ ఏదైనా కానీ తినగలుగుతాం మనం. సో అలా టేస్ట్ కోసం ఇవన్నీ వేసుకోవడం. జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కాస్త క్యారెట్, ఇలా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. సో టిఫిన్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ కోసం అయితే ఇలా స్నాక్స్ రెడీ చేసేసుకున్నాను అండి, పునుకులు వేసుకుని. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం. ఇంకా అంతే. ఇదైతే థర్స్డే వరకు, గురువారం రోజు వరకు వీడియో మాత్రమే అండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఈరోజు శుక్రవారం కదండి, శుక్రవారం మార్నింగ్ వీడియో. ఇది వచ్చి మార్నింగ్ తీసిన వీడియో. సో ఇలా శుక్రవారం రోజు స్టెప్స్ అంతా కూడా ఇలా ముగ్గులు పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, అంతా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకుని ఇలా స్టెప్స్ అంతా కూడా ఇలా ముగ్గులు పెట్టుకుని అలాగే ఇలా గుమ్మ ముందు కూడా ముగ్గులు పెట్టేస్తున్నాయి. డైలీ అయితే గుమ్మ ముందు డైలీ పెట్టుకుంటానండి. ఫ్రైడే రోజు ఏంటంటే స్టెప్స్ అంతా కూడా మొత్తం పెట్టుకుంటాను. ఇది శుక్రవారం రోజు ముగ్గు. సో ఇదంతా బయట అంతా వర్క్ అంతా అయిపోయింది. సో ఇంకా లోపల పూజ అయితే చేసుకోవాలండి. సో పూజ కోసం అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుని అన్నీ సర్దుకొని అలంకరించుకుని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కామాక్షి దీపం వెలిగించుకుని దేవుళ్ళ దగ్గర వెలిగించిన నార్మల్ దీపాలు. సో ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా బయట తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఒక వంట చేయాలి కదండి. మళ్ళీ ఈరోజు ఫ్రైడే వంట వచ్చి చిక్కుడుకాయ. ఇది ఊరి నుంచి వచ్చిన చిక్కుడుకాయ అండి. సో ఇందులో టమాటా వేసి చిక్కుడుకాయ టమాటా అయితే చేయాలి. సో టమాటా వచ్చి పైన టెర్రస్ పైన మొక్కలు ఉన్నాయి, వేసాము. ఇంకా టమాటా తీసుకొచ్చి చిక్కుడుకాయ టమాటా అయితే చేసేస్తాను. సో ఊరి నుంచి ఇవి కూడా తీసుకొచ్చారు. రేగి వడియాలు తెలుసు కదండి, ఈ సీజన్లో బాగా రేగిపళ్ళు దొరుకుతాయి, ఈ సీజన్లో పెట్టుకుంటారు. సో అలాగే ఇవి కూడా ఇవి అక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. సో దానికోసం అక్కడి నుంచి కాబూలి శనగలు అయితే నానబెట్టి ఫ్రై చేసి మసాలా వేసిస్తారు. సో ఇలాగే రోస్ట్ చేసిన శనగలు అక్కడ బాగా దొరికితే ఫ్రెష్గా బాగుంటాయి కాబట్టి. టెర్రస్ పైన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.